ఆ నలుగురు మాటకారులు అందులో కేసీఆర్ రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీలాంటి సీనియర్ నాయకులకు ఇంకా చాలా తెలుసు. బట్ ఇట్లా నేపథ్యంలో మీరన్నారు 2 నెలల ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి 2 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి. అక్కడక్కడ వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, తొందరలోనే కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకుందాం అని అంటున్నారు. ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తున్నాయి. మీ పార్టీ నాయకులు కూడా వార్నింగ్ ఇస్తున్నారు, కూలిపోయే ప్రసక్తి లేదు, ప్రభుత్వం నడుస్తుందని. ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులకే కడియం శ్రీహరి లాంటి జిల్లా నాయకులు, మీ జిల్లా నాయకులే మాట అనడం జరిగింది ప్రభుత్వం కూలిపోతుందని. అట్లాంటి చతురత ఉన్న నాయకుడికి ఇట్లాంటి మాటలు కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఒక ఆందోళనలో పడేస్తుందా? ఒక విషయాన్ని ఇక్కడ మనము ఇష్యూ డైవర్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళన్నారు మీరంటున్నారు అనే దానికన్నా ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు. 7వ తారీఖు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింటే 6వ తారీఖు నాడే కడియం శ్రీహరి గారు 6 నెలల్లో ఈ గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్పడం అంటే వాళ్ళ యొక్క నేచర్ ఏదైతే ఉందో ఇది ప్రజలే అసహించుకుంటున్నారు. అందునుంచి మాది కూలిపోదు, మాది ఇది అని మమ్మల్ని మేము ఎందుకు అనుకోవాలండి? 100% వీఆర్ వెరీ స్ట్రాంగ్. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ఎదుటివాడు ఎంత దిగజారి నిన్న కూడా నేను చూశాను, ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా అని చెప్పి. కనీసం పొలిటికల్ నైతికత ఉందా వీళ్ళకు? ఎందుకంటే అన్ని పార్టీలను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన తత్వం వాళ్ళది. అందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, 100 పశువులను తిన్న రాబందు కూడా మంచి తుఫాన్ అత్తే కొట్టుకుపోతుంది. చంద్రశేఖరరావు ఇప్పుడు 100 పశువులను తిన్న కుటుంబం రాబందు లాంటిది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క తుఫాన్లో కొట్టుకుపోవడం ఖాయం, తట్టుకోలేడిగా. కానీ అని మేమేదో అవుట్ ఆఫ్ ద వే ఏమీ చెయ్యం. సిస్టమే పనిచేస్తుంది. సిస్టంలోనే తప్పు చేసిన వాళ్ళని మాత్రం సిస్టమ్ వదిలిపెట్టదు. ఆ విధంగా సిస్టాన్ని మేము స్ట్రెంథెన్ చేస్తున్నాం. మీరు కూడా సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తున్నాం. సిస్టానికి